తండ్రి పెద్దరాయుడిపై కొడుకు పోటుగాడి పోరాటం పీక్స్కు చేరింది. మోహన్ బాబుపై పోలీసులకు ఫిర్యాదు చేయబోతున్నారు కొడుకు మంచు మనోజ్. దుబాయ్ నుంచి హైదరాబాద్కు ఈ ఉదయం వచ్చిన మంచు మనోజ్ మహాడి షరీఫ్ పోలీస్ స్టేషన్లకు వెళ్తున్నారు. మహేశ్వరం పరిధిలో జల్పల్లిలోని మోహన్ బాబు ఇంటి వద్ద జరిగిన గొడవ గురించి పహాడి ఫరీష్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయనున్నారు. ఇంకా మోహన్ బాబుపై మంచు మనోజ్ ఫిర్యాదు చేస్తున్నారు. మనోజ్ పహాడి షరీఫ్ పిఎస్ కు ఇప్పుడు కొసపట్లో బయలుదేరబోతున్నారు. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, ఇంతకు ముందే ప్రారంభమైనటువంటి సమావేశం విఫలమవ్వడంతో మంచు మనోజ్ ఇంకా చేసేదేం లేక తమ చేతిలో పరిస్థితి చేయి దాటిపోయింది. ఇక తనపై దాడి జరిగింది, ఇప్పటికే అవమానానికి గురయ్యాను కాబట్టి చర్చలు కూడా విఫలమైపోయాయి. ఎవరు కూడా దీనికి సహకరించట్లేదంటూ కూడా మంచు మనోజ్ ఇప్పటికే పాడిచేరి పోలీసులకు ఒక అంశాన్ని తను పిఎస్కి వచ్చి ఫిర్యాదు అందజేస్తాను, తన తండ్రి పైన మిగతా ప్రైవేట్ సెక్యూరిటీ సిబ్బంది బౌన్సర్ల పైన చర్యలు తీసుకోండి అంటూ కూడా ఇప్పటికే పోలీసులకు కూడా సమాచారాన్ని అందించాడు. మరి కాసేపట్లో జల్పల్లిలో ఉన్నటువంటి మనోజ్ తన బృందంతో కలిసి తన అనుచరులతో కలిసి పాడిచేరి పోలీస్ స్టేషన్ కి చేరుకొని మంచు మోహన్ బాబు పైన కేసు నమోదు చేయాలన్నట్టుగా కూడా ఒక ఫిర్యాదు అందిస్తామన్నట్టుగా కూడా ఇప్పటికే అఫీషియల్ గా మీడియాకు ఆ విషయాన్ని కూడా తెలియజేయడం జరిగింది. మరి కాసేపట్లో జల్పల్లిలో ఉన్నటువంటి ఈ ఫామ్ హౌస్ నుంచి బయలుదేరి పోలీస్ స్టేషన్ కి చేరుకొని అక్కడ ఫిర్యాదు అందజేసేటువంటి అవకాశం ఉదయం నుంచి కూడా అనేక మంది సినీ పెద్దలు హైదరాబాద్ లో పేరు పలుకుబడి ఉన్నటువంటి మధ్యవర్తులందరూ కూడా ఈ ఇష్యూని సాల్వ్ చేసే ప్రయత్నం చేయడము, మధ్యవర్తిగా ఉండి ఎక్కడికక్కడ దీన్ని ఇక్కడితో పూర్తి స్థాయిలో దాన్ని ఎక్కడక్కడ నిలిపివేసేటువంటి ప్రయత్నాలు చేసినప్పటికీ అటు మాదాపూర్ లో మోహన్ బాబుతో కలిసి చిన్న శ్రీశైలం యాదవ్ మధ్యవర్తిగా మాట్లాడుతున్నటువంటి క్రమంలోనే ఇటు మనోజ్ తను అనుకున్న విధంగా తన తండ్రి ఒప్పుకోవట్లేదు, ఈ చర్చలు విఫలమయ్యాయి, దీనికి సహకరించట్లేదు అనేది మాత్రం ఈ వార్తలు రిలీజ్ అవుతా ఉన్నాయి, ఒకటొకటి లీక్ అవుతా ఉన్నాయి. ఇప్పుడు తాను ఇక్కడి నుంచి బయలుదేరి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేస్తానన్నట్టుగా కూడా పోలీసులకు సమాచారాన్ని ఇచ్చాడు. ఇక్కడి నుంచి బయలుదేరి పోలీస్ స్టేషన్ కి చేరుకొని తను ఇప్పటికే తన న్యాయవాదుల ద్వారా ఒక కంప్లైంట్ కాపీని కూడా సిద్ధం చేసుకొని లీగల్ సలహాలు తీసుకొని ఏ సెక్షన్స్ దీంట్లో ఇంప్లిమెంట్ చేయొచ్చు అనే దానిపై కూడా తన న్యాయ నిపుణులు ఇచ్చినటువంటి సలహాతోటి ఒక కంప్లైంట్ కాపీని సిద్ధం చేసుకుని మనోజ్ తన భార్యతో కలిసి తన అనుచరుల బృందంతో కలిసి ఇక్కడి నుంచి బయలుదేరి మోహన్ బాబు పైన నిన్న దాడి చేసినటువంటి వ్యక్తులందరిలోని పేర్లని దాంట్లో మెన్షన్ చేసి కంప్లైంట్ చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. మోహన్ బాబు ఇప్పటికే ఈ కుటుంబం పరువు కాస్త రోడ్డుపైకి వచ్చింది, పోలీస్ స్టేషన్ వరకు చేరుకోకుండా ఈ ఇష్యూని సెట్ చేయాలన్నట్టుగా మధ్యవర్తిగా ఒక పెద్ద వ్యక్తిని పిలిపించి అటు మాదాపూర్ లో సమావేశాన్ని కొనసాగిస్తా ఉన్నారు. ఈ సమావేశం జరుగుతున్నటువంటి క్రమంలోనే మనోజ్ అనుకున్న విధంగా వ్యవహారం జరగట్లేదు అంటూ మాత్రం తను మాత్రం వీటికి నేను ఒప్పుకోను, దీనికి నేను కట్టుబడి లేను, ఈ విషయాన్ని నేను అట్టి పరిస్థితిలో ఇంకా వదిలేదే లేదు, తనపై దాడి చేసి ఈ విషయం ఇంకా పెద్దది చేస్తా ఉన్నారే తప్ప నేను అనుకున్న విధంగా జరగట్లేదు ఈ చర్చలు అంటూ మాత్రం తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ మరి కాసేపట్లో ఫిర్యాదు అందజేయబోతా ఉన్నాడనే సమాచారం అందుతుంది. ఇప్పటికే తన సెక్యూరిటీ సిబ్బంది అంతా కూడా అప్రమత్తమైంది. జల్పల్లిలో ఉన్నటువంటి ఇంటి నుంచి మనోజ్ బయలుదేరి పాడిచేరి పోలీస్ స్టేషన్ కి చేరుకొని అక్కడ మోహన్ బాబు పైన ఫిర్యాదు అందజేసి మోహన్ బాబు ఆదేశాల మేరకే ఈ ప్రైవేట్ వ్యక్తులు బౌన్సర్లు తన పైన దాడి చేశారంటూ కూడా ఈ విషయాన్ని పోలీసులకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. సందీప్, రవితేజ, అంటే ఈ వివాదం ఇప్పట్లో తగ్గేలా కనిపించట్లేదు, ఇది మరింత ముదురుతుంది, అంటే ఇది ఎక్కడికి దారి తీస్తుంది? మనోజ్ ఎటువంటి నిర్ణయం తీసుకుని ఉన్నారు? వివాదం తగ్గించేందుకే, వివాదానికి పూర్తి స్థాయిలో ఫుల్ స్టాప్ పెట్టేందుకే మధ్యవర్తులు పెద్ద వ్యక్తులు అందరూ కూడా ఇక్కడికి వచ్చి మాట్లాడే ప్రయత్నాలు జరుపుతా ఉన్నారు. ఇప్పుడు జరుగుతున్నటువంటి సమావేశంలో మనోజ్ కి అనుకూలంగా ఆ సమావేశం జరగట్లేదు. మనోజ్ అన్న విధంగా తన తండ్రి ఒప్పుకోకపోవడము, ఇంత దాని కోసం ఒక మధ్యవర్తి వచ్చి ఇంటికి వచ్చి ఇక్కడ మనోజ్ తో మాట్లాడి అక్కడ మాదాపూర్ లో ఉన్నటువంటి కార్యాలయానికి వెళ్లి కూర్చొని మాట్లాడి ఇంత ప్రయత్నాలు చేస్తున్నా కూడా అటు మోహన్ బాబు ఒప్పుకోవడానికి అతను కూడా ఇంట్రెస్ట్ చూపించకపోవడము, ఇటు మనోజ్ కూడా తను అనుకున్న విధంగా జరగట్లేదు, అది ఆస్తి పంపకాలు గాని నిన్న జరిగినటువంటి గొడవ ఘటనకు సంబంధించి గాని తనకు తీవ్ర అన్యాయం జరుగుతా ఉంది, ఎప్పటికీ ఈ రకంగానే వ్యవహరించుకుంటా పోతే నాకు ఇబ్బందికరంగా మారేటువంటి ఛాన్స్ ఉంది, నేను తప్పనిసరిగా ఫిర్యాదు అందజేయాల్సిందే, నాకు న్యాయం జరగాలంటూ కూడా తను భావించి తన ఇంట్లో నుంచి బయలుదేరి సెక్యూరిటీ సిబ్బందిని అప్రమత్తం చేసి బయలుదేరుతా ఉన్నాను ఒక ఇన్ఫర్మేషన్ ని పోలీసులకు కూడా తెలియజేయడము. మరి కాసేపట్లో అఫీషియల్ గా మనోజ్ అక్కడికి చేరుకొని ఫిర్యాదు అందించి తన నాన్నపైన చర్యలు తీసుకోండి అంటూ మాత్రం పోలీసులకు అందజేస్తే దాడి ఘటనకు సంబంధించి ఇప్పటికే మెడికల్ రిపోర్ట్స్ అన్ని కూడా మనోజ్ నిన్న బంజారాహిల్స్ 212 లో ఉన్నటువంటి టెక్స్ హాస్పిటల్ నుంచి కూడా వివరాలన్నీ కూడా సేకరించి మెడికల్ రిపోర్ట్ అంతా కూడా తాను తీసుకొని తన దగ్గరే పెట్టుకొని వీళ్ళు వినకపోతే
ఆ రిపోర్ట్ ని పోలీసులకు సమర్పించి ఎమ్మెల్సీ ఆధారం కింద దాన్ని తీసుకొని ఇతర వ్యక్తులపైన కేసులు నమోదు చేయాలన్న ఒక దిశగా కూడా ముందు నుంచి ప్రయోగాలు చేస్తా ఉన్నాడు. ఇప్పుడు తను జరిపినటువంటి చర్చలు విఫలమవ్వడంతో ఈ మనోజ్ ఇంకా చేసేదేమీ లేక ఎవరు కూడా ఈ ఇష్యూలో ఇంక ఇన్వాల్వ్ అవ్వకూడదు, ఒక పెద్ద వ్యక్తిగా మధ్యవర్తిగా వచ్చి కుటుంబానికి అత్యంత దగ్గర సన్నిహితంగా ఉన్నటువంటి వ్యక్తి చెప్తే కూడా తన తండ్రి మోహన్ బాబు వినట్లేదు అంటే ఇంకా చేసేది ఏమి లేదు అను మనోజ్ భావించి మరి కాసేపట్లో వాహనంతో బయలుదేరి తన పిఎస్ కి చేరుకొని అక్కడ లిఖితపూర్వకంగా ఒక ఫిర్యాదు ఇచ్చి వీరిపై చర్యలు తీసుకోండి అంటూ కూడా తను మెడికల్ రిపోర్ట్స్ కూడా సమర్పించేటువంటి ఛాన్స్ ఉంది. సందీప్.